దిస్ ఈజ్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. అమెరికాకి పొరుగున ఉన్నటువంటి కెనడా దేశాన్ని అమెరికాలో కలిపేసుకొని మొత్తంగా కెనడాని అమెరికాలో 51 రాష్ట్రంగా అంటే 51 రాష్ట్రంగా మార్చేస్తామని చెప్పేసి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగిందండి. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడో ఇవి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ఈరోజు ట్రెండ్ అవుతున్నాయి. మరి అమెరికాలో విలీనం అవ్వడానికే, అమెరికాలో 51 రాష్ట్రంగా ఉండడానికే కెనడాలోని చాలామంది ప్రజలు ఇష్టపడుతున్నారని, వాళ్ళ అభిప్రాయం కూడా అదేనని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. మరి ఎంతకాలము అమెరికా నుండి తమకు రాయితీలు ఇంకా అందవు, మరి ఎంతకాలము అమెరికా మనకు రాయితీలు ఇస్తూ ఆదుకోదన్న విషయము తెలిసే జస్టిస్ ట్రూడో రాజీనామా చేశారని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగిందండి. మరి ఏది ఏమైనా కెనడా అమెరికాలో కలుస్తుందా లేదా అనేది మనము మున్ముందు చూద్దాం. మరి కెనడా అమెరికాలో కలిసి 51 రాష్ట్రంగా మారడం వల్ల రేపు కెనడాకి రష్యా నుండి, చైనా నుండి ఎలాంటి ముప్పు ఉండదని, మరీ ముఖ్యంగా రష్యా చైనా నౌకలకు సంబంధించినటువంటి ముప్పు ఉండదని, కెనడాని భద్రంగా కాపాడే బాధ్యత తమపైనే ఉంటుందని చెప్పేసి అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగిందండి. మరి ఇదే కాకుండా కెనడా అమెరికాలో కలిసిపోవడం వల్ల కెనడాకి ఎలాంటి పన్నులు ఉండవని చెప్పేసి కూడా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మరి ఏది ఏమైనా మునుముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, మరి కెనడా అమెరికాలో కలిసిపోతుందా, 51 రాష్ట్రంగా మారనుందా అనేది మనము మున్ముందు చూద్దాం. మరి ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మాటల వెనుక మర్మం ఏందనేది అతి కొద్ది రోజుల్లోనే తెలిసిపోనుంది. ఇలాంటి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను తీసి అప్లోడ్ చేస్తుంటానండి. మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంటే నా గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు నాకు కామెంట్ రూపంలో సజెషన్ చేయండి, ఇంకా వీడియోలు ఎలా చేయాలి, ఇంకా ఏంటి అనేది మీరు ఇచ్చే సజెషన్స్ కూడా నాకు ఎంతగానో ఉపయోగపడతాయి. మొత్తంగా నేను మీకోసమే ఎంతో ట్రై చేసి మంచి వీడియోలు పెడతాడానికి ట్రై చేస్తుంటానండి. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇట్లు దినేష్ గంగసాని.